హాయ్ ఎవ్రీవన్. కమెడియన్ బాబు మోహన్ తన జీవితంలో చోటు చేసుకున్న విషాదం గురించి ఓపెన్ అయ్యారు. నవ్వించడం పాపమా అంటూ ఎమోషనల్ అయ్యారు. కోటతో గొడవ గురించి మాట్లాడారు. బాబు మోహన్ కమెడియన్గా దాదాపు 1000 చిత్రాల్లో నటించారు. హీరోగాను సినిమాలు చేసి మెప్పించాడు. బ్లాక్ బస్టర్ అందుకున్నారు. రాజకీయాల్లోనూ సక్సెస్ఫుల్గా రాణించారు. ఇప్పుడు ఆయన చాలా సెలెక్టివ్గా సినిమాలు చేస్తున్నారు. కమెడియన్లు ఎక్కువగా వస్తున్న నేపథ్యంలో బాబు మోహన్ సీరియస్ పాత్రలకు పరిమితమవుతున్నారు. పొలిటికల్ లీడర్ తరహా పాత్రలో ఎక్కువగా కనిపిస్తున్నారు. కానీ పాత్ర ఏదైనా తన బెస్ట్ ఇస్తూ ఎంటర్టైన్ చేస్తున్నారు బాబు మోహన్. లేటెస్ట్గా ఆయన జీవితంలో చోటు చేసుకున్న చేదు సంఘటనల గురించి మాట్లాడారు. కోట శ్రీనివాసరావుతో గొడవల గురించి ఓపెన్ అయ్యారు. తన స్నేహితుడు, సీనియర్ నటుడు కోట శ్రీనివాసరావుతో గొడవలకు సంబంధించి ఆయన మాట్లాడుతూ, మొగుడు పెళ్ళాలకి గొడవలు వస్తాయి, ఇంట్లో అన్నదమ్ములకి వస్తాయి, అన్న చెల్లెలకి వస్తాయి, తండ్రి కొడుకులకు గొడవలు వస్తాయి, అవన్నీ సహజమే అని చెప్పారు బాబు మోహన్. గొడవలు టెంపరీ, మనుషులు అన్నాక గొడవలు కామన్ అని చెప్పాడు బాబు మోహన్. మనుషులు అన్నాక అన్ని టెంపర్మెంట్లు ఉంటాయి, ఉండకూడదని లేదు కదా. కౌరవులు పాండవుల్లో కూడా గొడవలు జరిగాయని చెప్పారు బాబు మోహన్. అయితే తమ మధ్య ఏ గొడవ ఉన్నా అది అప్పటి వరకే అని, వెంటనే కలిసిపోతామని, తమ దృష్టి ఎప్పుడు వర్క్ పైనే ఉంటుందన్నారు. కోట శ్రీనివాసరావు నేను ఒకే ప్లేట్లో భోజనం చేసేవాళ్ళమని, షూటింగ్ సమయంలో చెరో రూమ్లో ఉంటే కూడా నా రూమ్కి ఆయన రావడము, ఆయన రూమ్కి నేను వెళ్ళడము, నా భోజనం ఆయన చేయడము, ఆయన భోజనం నేను చేయడము చేసేవాళ్ళమని, అంతగా కలిసిపోయే వాళ్ళమని. అందరూ నిర్మాతలు 2 రూమ్లు ఎందుకు సార్, అద్దెదండగా అనేవాళ్ళు. ఎక్కువగా పనిలోనే కలిసిపోయే వాళ్ళమని, క్యారెక్టర్ ఎంత బాగా చేయాలని, కోట అన్నకు తగ్గకుండా ఎలా చేయాలని, అలాగే బ్రహ్మానందంకు తగ్గకుండా ఎక్స్ప్రెషన్స్ ఎలా ఇవ్వాలనేదే తమ మధ్య ఉండేదని, కానీ గొడవలకు ప్రయారిటీ ఇచ్చేవాళ్ళం కాదని చెప్పారు బాబు మోహన్. నటనలో పోటీ పడేవాళ్ళమని, గొడవలు పడే టైం ఉండేది కాదని, చిన్న చిన్నవి ఉన్నా అవి వెంటనే సరిచేసుకునే వాళ్ళం అని అన్నారు బాబు మోహన్. ఈ సందర్భంగా కోట శ్రీనివాసరావు తన జీవితంలోని విషాదాల గురించి చెబుతూ, ఇద్దరి జీవితాల్లో ఒకేలా ఘటనలు చోటు చేసుకున్నాయని, తన పెద్దబాబు బైక్పై వెళ్తుంటే చిన్నబాబు కారులో వెనకాలే ఉన్నాడని, అలాగే కోట కొడుకు బైక్పై వెళ్తుంటే వారి ఫ్యామిలీ వెనకాలే ఉందని, వారి కళ్ళ ముందే ఈ దుర్ఘటనలు చోటు చేసుకున్నాయని తెలిపారు. తమ ఇద్దరి ఇల్లు పక్కపక్కనే అని, ఈ ఘటనలు కూడా తమ ఇంట్లోనే జరిగాయి అన్నారు. మా ఇద్దరికి కడుపు కోత ఇంకా మర్చిపోలేదనే దారుణం కరుడుగట్టిన చర్యగా అభివర్ణించారు బాబు మోహన్. నవ్వించడం మేము చేసిన పాపమా, మేము లక్షలాది కోట్లాది మందిని నవ్వించినందుకు ఇంత నవ్విస్తారా అని ఆ దేవుడు మాకేసిన శిక్షనేమో అంటూ ఎమోషనల్ అయ్యారు బాబు మోహన్. ఇంటర్వ్యూలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. బాబు మోహన్ పెద్ద కుమారుడు పవన్ కుమార్ 2003లో జరిగిన రోడ్డు ప్రమాదంలో కన్నుమూశారు. అలాగే కోట శ్రీనివాసరావు కొడుకు కోట వెంకట ఆంజనేయ ప్రసాద్ 2010లో రోడ్డు ప్రమాదంలోనే కన్నుమూశారు. ఇద్దరు బైక్పై ప్రయాణిస్తున్న క్రమంలోనే రోడ్డు ప్రమాదానికి గురి కావడం విచారకరం. బాబు మోహన్కి మరో కుమారుడు ఉదయ్ కుమార్ ఉన్నాడు. కోటకి ఒక్క కొడుకు చనిపోవడం అత్యంత విచారకరం. ఇద్దరి స్నేహితుల జీవితాల్లోనూ ఈ ఘటనలు తీరని విషాదాన్ని మిగిల్చాయి. ఇది ఇలా ఉంటే వీళ్ళిద్దరూ కలిసి ఎన్నో సినిమాల్లో నటించి మెప్పించారు, నవ్వులు పూయించారు. టాలీవుడ్లో వీరిద్దరి బెస్ట్ జోడీగా పేరు తెచ్చుకున్న విషయం తెలిసిందే.